ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం కటక్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారీ సెంచరీ చేయడంతో ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ద్వారా వన్డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్గా నిలిచాడు రోహిత్. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇప్పటికే ఇండియా ఫస్ట్ వన్డేలో గెలిచి సిరీస్లో పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఇక రెండో మ్యాచ్లోనూ టీమిండియా గెలవడంతో భారత్ ఈ వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఇచ్చిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్ల నష్టానికి మరో 33 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ మ్యాచ్తో రోహిత్ శర్మ మళ్ళీ హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో భారీ సెంచరీతో పూర్తి చేశాడు. 90 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు 7 సిక్స్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ కూడా రోహిత్ శర్మకు ఫుల్ సపోర్ట్ అందిస్తూ 52 బంతుల్లోనే 60 పరుగులు చేసి మరొక హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ మాత్రం 5 పరుగులకే అవుట్ అయ్యి రషీద్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 44 పరుగులతో హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉండగా రషీద్ బౌలింగ్లోనే తొందరపడి రన్అట్ అయ్యాడు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా చెరో 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. అక్షర్ పటేల్ 41 పరుగులతో రాబట్టి మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. 49.5 ఓవర్లు 304 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ 65, జో రూట్ 69, బట్లర్ 34, బ్రూక్ 31, లివింగ్స్టోన్ 41 పరుగులతో సమిష్టిగా రాణించారు. భారత బౌలర్లో జడేజా 3 వికెట్లు తీయగా షమి, రాణా, పాండ్యా, చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన ఇండియా వన్డే సిరీస్ని సొంతం చేసుకుంది. ఇక భారీ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.